నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేవక మానడు. చాలా సందర్భాల్లో మన కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా? ఎదుటివాడికి ఎలా ఉంటుంది? చులకనగా ఉంటారు. మనం బాగున్నప్పుడు ఎవడు మన దగ్గరికి వచ్చి మాట్లాడు, మనం హ్యాపీగా సాగిపోతున్నప్పుడు ఎవడు మన దగ్గరికి వచ్చి ఏమి చెప్పడు, ఏ హెచ్చరికలు ఇవ్వడు, ఏది వాగడు. కానీ ఒక్కసారి మనం పడిపోయిన తర్వాత, మన స్థితి దీనమైన స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఒక్కడు వచ్చి లెక్చర్లు ఇస్తాడు. నీ బతికేంట్రా, నువ్వు నమ్మింది ఏంట్రా, నువ్వు నమ్మిన సిద్ధాంతం ఏంట్రా, నువ్వు నమ్మిన విశ్వాసం ఏంట్రా, దాన్ని వదిలేసి అలాగ వెళ్ళిపోరా, ఇలాగ వెళ్ళిపోరా, అలా చేయరా, ఎలా చేయరా అంట. ఇప్పుడు యోబు స్నేహితులు కూడా అతని కష్టకాలంలో వచ్చి లెక్చర్లు ఇస్తున్నారు, కొన్ని మాటలు పలుకుతున్నారు. అలా చేయి, ఇలా చేయి, నీ కష్టం పోతుంది, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నీ బాధ తీరిపోతుంది, ఈ దేవుని ఎందుకు నమ్ముకుంటున్నావు, ఈ విశ్వాసాన్ని ఎందుకు నమ్ముకుంటున్నావు, ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు నమ్ముకుంటున్నావు, ఆ దేవుని ఎందుకు ఇలాగ ట్రై చేయి అంటే యోబు గారు అంటున్నారు ఏంటి? ఏదైనా నా మీదకి రానియండి, నా మీదికి వచ్చినది ఏదో అది వచ్చునుగాక, నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనను కానీ ప్రాణము తెగించి మాట్లాడుతున్నాను. దేనికైనా నేను రెడీ, ప్రాణము తెగించి మాత్రం ఒకడు మాట్లాడుతున్నాను. ఈ రోజు ఈ స్థితిలో ఉన్న నన్ను చూసి మీరు అందరూ అది చేయి ఇది చేయని సజెషన్ ఇస్తున్నారు కదా, వక్రీకరమైన మాటలు మాట్లాడుతున్నారు కదా, నా భక్తిని హేళన చేస్తున్నారు కదా, నా విశ్వాసాన్ని హేళన చేస్తున్నారు కదా, నేను నమ్మిన నా దేవుణ్ణి మీరు హేళన చేసి ఆయనతో వ్యాజ్యమాడాలని మీరు ఆశపడుతున్నారు కదా. ప్రాణము తెగించి ఒకడు మాట్లాడుతున్నాను. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం ఏమనుంది? ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. యోబు స్నేహితులు వచ్చి అంటున్నారు, ఏమంటున్నారు? ఇలా చెయ్యట్టుకొని, యారా బాబా ఇంకా ఎందుకరా దేవుణ్ణి నమ్ముకొని ఇలా బాధపడతా, ఇంకా ఎందుకరా నీ భక్తి, నా భక్తి, నా నీతి, నా యథార్థాన్ని ఎందుకు అంటుకుంటావురా? ఏం తెచ్చిపెట్టిందిరా నీ భక్తి నీకు? ఏం తెచ్చిపెట్టిందిరా నీ విశ్వాసము నీకు? ఏం తెచ్చిపెట్టిందిరా నీ ప్రార్థన జీవితము? ఎగేసుకుని వెళ్ళిపోయేవాడేవే ప్రార్థన అంటే, ఎగేసుకుని భక్తి చేసేసేవాడివే, ఎప్పుడో అరుణోదయం లేచి చేసేసేవాడివే. నీ కష్టాలు పోవడానికి ఒక సలహా ఇస్తా, నీ కష్టాలు పోవడానికి ఒక ఏంటంటే ఉచిత సలహా ఇస్తా, అది చేయి అని దేవునికి వ్యతిరేకమైన సలహాలు ఇస్తున్నారు. నువ్వు ఇలా చేయి బాగుపడతావు, అలా చేయి బాగుపడతావు, అక్కడికెళ్ళు బాగుపడతావు, ఇలాగుండు బాగుపడతావని దేవునికి వ్యతిరేకమైన సలహాలు ఇస్తా ఉంటే యోబు గారు ఏమన్నారు? ఖండితముగా నేను మాట్లాడేదను, నా జోలికి రాక మీరేమవ్వండి, ఓ నిమిషం మౌనంగా ఉండండి. యోబు గారికి చెప్పే అవకాశమే ఇవ్వట్లేదండి. వీళ్ళ ద్వంద్వ తీరిదే, వీరి బాట వీరిదే. నువ్వు అలా చేయరా, అక్కడికి వెళ్ళరా, నువ్వు బాగుపడుతురా, ఇంకా దేవుడు అనకరా, ఇంకా ప్రార్థన నువ్వు అనకరా, ఇంకా సేవకుడు అనకరా, ఏదో ప్రయత్నం చేయరా అని దేవునికి వ్యతిరేకమైన సలహాలు ఇస్తూ ఉంటే మండిపోయావు అంటున్నాడు కదా. ఒక్క నిమిషం మీరు మౌనలై ఉండండి, నేను చెప్పేది మీరు వినండి. నా మీదికి వచ్చినదేదో అది రానివ్వండి, ఏదైనా ఇంతకంటే వర్సర్ నా స్థితి అయిపోద్దా? ఇంతకంటే ఘోరముగా నా స్థితి తగలాడుతుందా? ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితికి నేను దిగజారిపోతానా? బిడ్డను కోల్పోయాను, కుమార్తెను కోల్పోయాను, భార్యను కోల్పోయాను, ఆస్తిని కోల్పోయాను, అంతస్తును కోల్పోయాను, ఐశ్వర్యాన్ని కోల్పోయాను. ఇంకా నేను ఏదైనా కోల్పోవాలా? ఇంకా నా మీదకి ఏదైనా వస్తుందా? ఇంకా నేను ఏదైనా భరించాలా? ఐఎమ్ రెడీ అంటున్నాడు యోబు గారు. గట్టి ఆమెన్ చెప్పండి. ఇలాంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారండి? ఇలాంటి ఆత్మీయులు ఎంతమంది ఉన్నారండి? లోకంలో ఉన్నవారు వచ్చి చాలా ఉచితమైన సలహాలు ఇచ్చి, ఇంకా నీ దేవుని నమ్మి మోసపోవద్దు, ఇంకా ప్రార్థన అంటూ మోసపోవద్దు, ఇంకా సంఘం అంటూ మోసపోవద్దు, ఇంకా ఉపవాస ప్రార్థనలు అంటూ మోసపోవద్దు, ఇంకా పాస్టర్ గారి ప్రార్థన అంటూ మోసపోవద్దు. చేయి, ప్రయత్నం చేయి, వెళ్ళు, అలా కాదు అలా చేయి, ఇలా చేయి అని దేవునికి వ్యతిరేకమైన పనులు చాలా మన చేత చేయించాలనుకుంటారు. బిడ్డకి జ్వరం వచ్చింది, ఆ జ్వరం ఏమవ్వట్లేదు, తగ్గట్లేదు. వైద్యుల దగ్గరికి వెళ్ళారు, తగ్గట్లేదు. మందులు వారారు, తగ్గట్లేదు. సేవకుడు ప్రార్థన చేశాడు, తగ్గలేదు. సంఘం అంతా ప్రార్థన చేసింది, తగ్గలేదు. ఇప్పుడు చుట్టూ ఉన్న కొంతమంది వచ్చి, నీ బిడ్డని చేజేతలారా కోల్పోతావమ్మా, నీ బిడ్డని నీ కళ్ళ ముందే నువ్వు ఏంటంటే కడసరి పెట్టేస్తావమ్మా, నా మాటినమ్మా, ఎక్కడో అక్కడికి వెళ్ళమ్మా అంటే, ఏదైనా ఉండవండి, నా బిడ్డకి ఏదైనా అయిపోనివ్వండి, దీనికంటే ఘోరమైన పరిస్థితి రానివ్వండి, నేను మాత్రము చచ్చినా నా దేవుణ్ణి, నా భక్తిని విడిచిపెట్టను అన్న ఆత్మీయులు ఎంతమంది ఉన్నారండి? ఈరోజు చిన్న చిన్న వాటిని చూసుకొని
దేవునికి మనము దూరం అవుతున్నామే, దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని జీవిస్తున్నామే, ఈ లోకానికి వేరై మనం బ్రతుకుతున్నామా? ఎస్, నాకు ప్రార్థనే ఆయుధం, సంఘమే నా ఆయుధం, నా సేవకుడే నాకు ఒక ఆయుధం, నా భక్తే నాకు ఒక ఆయుధం, నా విశ్వాసతే నాకు ఒక ఆయుధం. ఏదైనా అయిపోనివ్వండి, దీనికంటే ఘోరమైనదే నా మీదకి రానివ్వండి, దీనికంటే ఘోరమైన పాతకమైన అనుభవించనివ్వండి, కానీ నేను దేవుని మాత్రం ఏం చేయను, విడిచిపెట్టను. నా భక్తిని మాత్రం ఏం చేయను, విడిచిపెట్టను. చాలా మంది ఆత్మీయులు దేవుని ఎందుకు విడిచిపెట్టేస్తున్నారు తెలుసా? చాలా మంది ఏమనుకుంటారంటే, చర్చిలోకి వెళ్తే ఉపవాస ప్రార్థనలోకి వెళ్తే కష్టాలన్నీ తీరిపోతాయి, చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసేసుకుంటే కష్టాలన్నీ తీరిపోతాయి, యేసు ప్రభుని దేవుడిగా నమ్ముకుంటే బాధలన్నీ తీరిపోతాయి అని అనుకుంటారు. కనుక మాట చెప్పున, క్రైస్తవులుగా బ్రతికితేనే కష్టాలు ఏమైతాయి తెలుసా విషయం? యేసు ప్రభులోకి వస్తే కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, సమస్యలు పోతాయి అంటే అది సత్యమైన బోధ కాదు ప్రియులారా. యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత మనకి అధికమైన శ్రమలు వస్తాయి, అధికమైన బాధలు వస్తాయి, కానీ యేసు ప్రభులో ఉన్న వాడి మీదకి అధికమైన శ్రమలు వచ్చినా సరే వాడు కలిగి ఉన్న గొప్ప ధన్యత ఏమిటంటే ఆ సర్వోన్నతుడైన యేసయ్య వారి కష్టములో వారికి తోడుగా ఉంటాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి.